నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నేను మీ శేఖర్. తెలంగాణలోని నార్కల్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఇంటి మట్టి మీద కూలి ముగ్గురు చిన్నారులతో సహా తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నార్కల్ వనపట్ల గ్రామంలో జరిగింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై భారీ మట్టి ముద్దలు పడడంతో గొడుగు భాస్కర్, భార్య గొడుగు పద్మ, పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాస్కర్కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గొడుగు భాస్కర్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, జిల్లా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కుచుకుల రాజేశ్వర రెడ్డి. అనంతరం మృతి చెందిన వారికి ఒక్కరికి 4 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరుగుతుందని మీడియా ముఖంగా వారు తెలిపారు. చక్కగా ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో కూడా ఎలా ఊరిందో అదేవిధంగా పక్కన ఎటువంటి ఇండ్లు కూలే విధంగా ఉన్నాయి ఆర్టీఓ గారిని ఎంఆర్ఓ గారిని తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా వనపట్ల గ్రామానికి వెళ్తుంది. ఇది కూడా ఈ యొక్క ఫ్యూనరల్ కానీ లాస్ట్ రైట్స్ జరుపుకోవడానికి వాళ్ళ తండ్రి గారికి మా తరఫు నుంచి 5,000 ఇస్తున్నాం. రేపు రాబోయే 2 రోజుల్లో కలెక్టర్ కూడా మధ్యాహ్నం కలెక్టర్ కలిసి వీళ్ళకి ఎటువంటి సాయం వల్ల అతి త్వరలో సాయం అదేవిధంగా నా ప్రయత్నాలు నేను చేస్తాను. పట్ల జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో ఫాదర్ జాయిన్ అయి ఉన్నారు. సో ఆయనను ఒకసారి చూసేసి ఎలా ఉన్నారనేది అన్ని రకాలుగా మెడికల్గా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసినాం. అవన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనకి ఇమీడియట్గా ఈరోజు జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రకారం మనము గవర్నమెంట్కి ప్రతి దానికి కూడా 4 lakhs ఈచ్ పర్సన్కి కూడా 4 lakhs వచ్చేటట్టు ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది.